ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఈ ధరణి పంచగుణయై సాధక పంచేంద్రియాళి సంఖ్యలయై నన్ నీ దరిచేరగనీయదు భూధవా సంఖ్యలను బాపు మోహన రూపా. బంధాలన్నింటినీ అవలీలగా తొలగించగల అద్భుత శక్తితో ఆకర్షించే స్వామి వెంకటేశ్వర. నేనీ పంచేంద్రియ బంధంలో ఉన్నాను. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5 గుణాలను కలిగిన ఈ భూమి నిన్ను చేరాలనుకునే నా వంటి సాధకుల 5 ఇంద్రియాలను ఆకర్షించి బంధించి నీ దగ్గరికి చేరనీయకుండా అడ్డగిస్తోంది. ఈ బంధాన్ని తొలగించు. నీవు భూధవుడవు, భూమాతకు భర్తవు. నీ మాట విని ఆ తల్లి నన్ను బంధ విముక్తుణ్ణి చేస్తుంది. నేను స్వేచ్ఛగా నీ సన్నిధికి చేరుకొని నిన్ను, నీ ప్రక్కనే ఉన్న భూమాతను వరములిచ్చే తల్లిదండ్రులుగా సేవించుకుంటాను స్వామి అని విన్నవిస్తున్నాం. మన శరీరం భూమిలాగా కనిపిస్తుంది. భూమిలో ఉన్నట్లే మనలో కూడా ఆకాశం శూన్యం, గాలి ప్రాణవాయువు, అగ్ని జఠరాగ్ని మొదలైనది, నీరు ద్రవరూపమైన రక్తం మొదలైనవి, భూమి ఘనరూపమైన ఎముకలు మొదలైనవి ఉన్నాయి. వీటిని గుర్తించే కన్ను, ముక్కు, చెవి లాంటి ఇంద్రియాలు కూడా మనకు ఉండడం విశేషం. ఇంద్రియాల సహాయంతో భూమిని, భూమిలో తయారైన వస్తువులను తీసుకొని శరీరాన్ని తృప్తిపరచాలని ప్రయత్నిస్తున్నాం. సజాతీయ వస్తువులైన భూమి, శరీరం ఆకర్షించుకోవడం సహజ ధర్మం. అయితే శరీర శక్తికి మించి ప్రకృతిని, భూమిని ఉపయోగించుకోవడమే అజ్ఞానం. అది శరీరానికి నష్టం కలిగిస్తోంది. భూమికి ఉత్పత్తి స్థానం దగ్గరికి వెళ్తే ఈ అజ్ఞానం తొలగిపోతుంది. పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ అని విరాట్ పురుషుని పాదాల నుండి భూమి ఉద్భవించింది అని పురుష సూక్తం చెబుతోంది. మనకు, జీవికి కూడా జన్మస్థానం విరాట్ పురుషుడే. శాసనానశనే అభి అని ఆ పురుష సూక్తంలోనే ఉంది. అశనం అంటే అన్నం, ఆహారం. ఆహారం తీసుకునేవి శాసనములు, అశనములు అన్నమాట. ఆహారం తీసుకోలేనివి అనశనములు. ఈ విధంగా జీవ జడములు, ఈ 2 విధాలుగా విరాట్ పురుషుడు విస్తరించి ఉన్నాడట. భూమి అనశనం, మనం శాసనులం. ఇంతే తేడా. మిగిలినదంతా సమానమే. యద్బ్రహ్మాండే తత్పిండే అని చరక సంహిత అనే ప్రప్రథమ భారతీయ ఆయుర్వేద గ్రంథం విశ్లేషించింది. బ్రహ్మాండంలో ఏ 5 మహాశక్తులు, పంచభూతాలు ఉన్నాయో అవే శక్తులే మన శరీరంలో కూడా ఉన్నాయి. ఓం పృథివీత్వయాధృతా లోకాః దేవిత్వం విష్ణునాధృతా అని నిత్య పూజలో భూమి ప్రార్థన కనిపిస్తుంది. అన్ని లోకాలను భరించేది భూమి అయితే ఆ భూమాతను భరించే మూలమూర్తి శ్రీ మహావిష్ణువు అని. భూమిని భూమిగా మాత్రమే చూస్తే అది 5 విధాల ఆకర్షించి సంకెళ్ళు వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలా కాక శ్రీ మహావిష్ణు శక్తితో భూమి ఇలా ఉంది అని దర్శిస్తే సంకెళ్ళు విడిపోతాయి. భూమాత మనకు అన్నం పెట్టి అన్ని సౌకర్యాలను అమర్చే తల్లిగా ఆత్మీయురాలవుతుంది. మహావిష్ణువును తండ్రిగా భావించి ఆయన పాదాల దగ్గర నిశ్చింతగా కూర్చున్నట్లు
భూమాత ఒడిలో నిశ్చింతగా నిద్రపోగలం. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా, ఎట్లైన ఇచటనే ఆగిపోనా అని మహాకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావించినట్లు ప్రకృతిలో మనము భాగమై పరవశిస్తాం. భగవంతుని అష్టమూర్తులలో ఒకటైన భూరూప దివ్యమూర్తిని దర్శిస్తాం. ఈ అత్యున్నత దర్శనాన్ని అనుగ్రహించమని భూభర్త అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. ఈ ధరణి పంచగుణయై సాధక పంచేంద్రియాళి సంఖ్యలయై నీ దరికి చేరనీయదు భూధవా సంఖ్యలను బాపు మోహన రూపా.